ఒక మంచి వైజాగ్ గుంటనైతే తీసుకొచ్చేసాము. సో ఇప్పటి వరకు 2 సిరీస్ వచ్చాయి కదా, గుంట సిరీస్. అది తెలంగాణ కాదు, అది టోటల్ ఆంధ్ర కూడా కాదు, అది ఒక డిఫరెంట్ టచ్. ఏమన్నారు, గిల్లేసాడమ్మా గుంటడు. ఇంత మోడర్న్ గా కనిపించే అమ్మాయి మీద ఒక టాటూ నేను అబ్జర్వ్ చేశాను. ఒక మూన్, సన్, అవేంటివి? యాక్చువల్లీ ఇది ఒక యూనివర్స్, మొత్తం ఇవన్నీ కలిపి యూనివర్స్ కదా. యూనివర్స్ ఇన్ మై హ్యాండ్. కుమారి సోయగాలు దాచలేవు కళ్ళు మూసి. ఇంకొక చిన్న టాటూ అబ్జర్వ్ చేశాను. ఇది చాలా మంది ఫాలోవర్స్ జూమ్ చేసి చూసుంటారు. హార్ట్ టాటూ. సుమారు తారలన్నీ నేలరాలి నిన్ను చూసి. ఇప్పుడు ఫాలోయింగ్ ఉన్నా కూడా ప్రాబ్లమే, లేకపోతే ఇంకా ప్రాబ్లం. సో ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా మీకు? ఈ రిలేటివ్స్ గానీ, మా డాడ్ వాళ్ళ ఫ్రెండ్స్ గానీ పోక్ చేయడం ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అందరి కళ్ళకి మంచిగా బేసిక్ గా ఎవరు ఉండరు. అది నేను ఎంత నా పేరెంట్స్ కి చెప్పినా సరే, నీ వల్ల నేను ఇలా హర్ట్ అయ్యా, నీ వల్ల బాధపడ్డానంటే ఐఎమ్ రియలీ సారీ, నేను అది ఇంటెన్షనల్ గా చేయలేదని నేను సంతోషించి చేర్చుకుంటాను. అండ్ చూడడానికి మీరు చాలా బోల్డ్ గా ఉన్నారు, కానీ మాటలు మాత్రం లైక్ వెరీ పద్ధతి సెటిల్డ్ మాటలు. ఈ అమ్మాయి చూడడానికి ఇలా ఉంది కానీ ఏం తెలీదు అమ్మాయికి అని చెప్పి ఆడిషన్స్ కి పిలిచి కానీ అలాంటి ఏమన్నా జరిగాయా? సో బేసిక్లీ ఇంత పాష్ గా చూసి షీ సో అడ్వాన్స్, వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అప్రోచ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కాస్టింగ్ కౌచ్ ఉంటుంది అంటారు, చాలా మంది లేదు లేదు అని చెప్తున్నారు. నో, నేనే చాలా ఫేస్ చేశాను. ప్రతి చోట మంచి ఉన్న దగ్గర చెత్త ఉంటది. సో ఆబ్వియస్లీ మనం ఆ చెత్త క్రాస్ చేసి ముందుకెళ్ళాలంటే కొంచెం టఫ్. సో జెన్సీ కిడ్ లో ఒక డిఫరెంట్ టర్మినాలజీస్ అవన్నీ కూడా ఉంటాయి కదా. ఉంటాయి. ఏవి కొత్త 2-3 చెప్పండి. మన ఈ పోకి, నిబ్బా, నిబ్బి ఇవి కాకుండా ఇంకేమైనా కొత్తగా? ఫ్యూ థింగ్స్ అవి మాత్రమే చెప్తా. ఫ్లర్టేషన్షిప్ అంటే నార్మల్ ఫ్లర్టింగ్ విత్ ఈచ్ అదర్ అంతవరకు ఉంటది. ఫ్లింగ్ అని అంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు, రిలేషన్షిప్ లానే ఉంటారు. బట్ ఈ ఒక్కసారి మీకే దండం పెట్టాలి, మీరే అవన్నీ వర్డ్స్ క్రియేట్ చేశారు కాబట్టి. అందుకేనా ఒక పోస్ట్ పెట్టారు, లవ్ ఇస్ బ్లైండ్ అని. నా ఎక్స్ మీద ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగేదాన్ని. ఇది ఇలా వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలి?